తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిడ్డలు కలక్కపోతే ఒకప్పుడు దేవుళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు, దేవుళ్ళ ఆలయాల చుట్టూ తిరిగేవాళ్ళు, యాగాలు చేయించేవారు. పుత్రకామష్టి యాగం చేసిన మన చరిత్ర చెప్తోంది భారతదేశంలో. లేకపోతే బాబాల దగ్గరికి తిరిగేవాళ్ళు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కులు మొక్కుకునేవాళ్ళు, లేకపోతే దేవుణ్ణి కోరుకొని సంతానం కలిగితే ఆ మొక్కులు చెల్లించేవాళ్ళు. కానీ అలా బిడ్డలు కలగని వాళ్ళప్పుడు ఊరికి ఒక్కరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉండేవాళ్ళు. ఇవాళ ఊరిలో ఒక ఊరుని తీసుకున్నా, ఒక కాలనీని తీసుకున్నా 60% మంది దంపతులకు బిడ్డలు కలగడం చాలా కష్టంగా మారిపోయింది. ఈ కష్టానికి మొదటి కారణం ఏంటంటే సరైన ఫుడ్ తినకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, కూర్చొని ఉద్యోగం చేయటం, ఆ హెవీ స్ట్రెస్ని తీసుకోవడం. బిడ్డలు కలగని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి బిడ్డల్ని కనే పరిస్థితి, దుస్థితి మన వేదం పుట్టిన దేశం అంటాం కదా, మన వేదం పుట్టిన దేశంలో కూడా ఏర్పడింది. ఈ దేశంలో కూడా బిడ్డలు కలగని వాళ్ళ సంఖ్య రోజుకింత పెరుగుతోంది. ఒకప్పుడు 1-2% ఉండే ఈ బిడ్డలు కలగని వాళ్ళ సంఖ్య ఇప్పుడు 60 నుంచి 70% దాకా చేరుకుంది. ఇలా బిడ్డలు కలగని వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే మరి వైద్యులు ఏం చేస్తారు? గైనకాలజీ చదువుకున్నారు, కోట్ల ఫీజులు కట్టేశారు. ఏం చేస్తారు? IVF సెంటర్లను ఓపెన్ చేస్తారు. IVF, IUF అంటూ సంతాన సాఫల్య కేంద్రాల్లో మీకు బిడ్డలు కలిగిస్తాం, మీ వీర్యం మీ అండంతోనే మీకు బిడ్డల్ని కలిగిస్తాం, పిండాన్ని సృష్టించి మీ వీర్యం మీ అండంతోనే పిండాన్ని సృష్టించి మీకు బిడ్డల్ని కలిగిస్తాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు అమీర్పేట్ నుంచి కూకట్పల్లి వరకు 1 లేదా 2, 3 సంతాన సాఫల్య కేంద్రాలు కనిపించేవి. అది కూడా ఒక్కొక్క బ్రాంచే ఉండేటివి. కానీ ఇవాళ హైదరాబాదులో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి సంతాన సాఫల్య కేంద్రాలు. 1 కాదు, 2 కాదు, దాదాపు 200 నుంచి 300 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. ఆ 200 నుంచి 300 సంతాన సాఫల్య కేంద్రాలకి మళ్ళీ 100లో బ్రాంచులు కూడా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వేల సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. ప్రసూతి ఆసుపత్రుల కంటే సంతాన సాఫల్య కేంద్రాలే మన దగ్గర ఉన్నాయి. అటువంటిదే సృష్టి సంతాన సాఫల్య కేంద్రం సికింద్రాబాద్లో డాక్టర్ నమ్రత నడిపిస్తున్నారు. ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ఈ IVFల ద్వారానో IUFల ద్వారానో సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళిన తర్వాత బిడ్డలు కలిగిన తల్లిదండ్రుల గుండెల్లో మంటను రగిల్చింది. ఎటువంటి మంట అంటే మన ఇంట్లో పెరుగుతున్న మన వారసుడు మనవాడేనా అనే సందేహాన్ని కలిగించింది. మన ఇంట్లో పుట్టిన మన ఆడబిడ్డ మన ఇంటి మహాలక్ష్మేనా సందేహాన్ని కలిగించింది. IVF సెంటర్లలో స్పర్మ్, అండం వేరే వ్యక్తులది తీసుకొచ్చి సంతాన సాఫల్యాన్ని చేస్తున్నారని, అది సక్సెస్ రేటుగా ప్రచారం చేసుకుంటూ లక్షలు దోచుకుంటున్నారని సృష్టి సంతాన సాఫల్య కేంద్రం మీద రైడ్ జరిగిన తర్వాత ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. 2 ఏళ్ల క్రితం అసలు సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం 3 మాటల్లో. 2 ఏళ్ల క్రితం ఒక జంట బిడ్డ కావాలని చెప్పి సికింద్రాబాద్లో ఉన్న సృష్టి సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చింది. అక్కడ డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఈ సంస్థ అధినేత ఆమెను ఆశ్రయించారు. మీరు ఫోటోలో చూస్తున్నారు నమ్రత ఫోటో. ఆమెను ఆశ్రయించారు. డాక్టర్ నమ్రత విజయవాడ వాసి. ఆమె ఏం చేసిందంటే ఎవరైతే 2 ఏళ్ల క్రితం వచ్చిన దంపతుల్లో ఆమె భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువ ఉంటుంది. సాధారణంగా సంతాన సాఫల్య కేంద్రాల్లో వెళ్ళగానే డాక్టర్లు చెప్పే 2 మాటలు చెప్తారు. ఒకటి, పురుషుడిలో వీర్యకణాల సంఖ్య తక్కువ ఉంది, ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి. రెండోది వచ్చేసి ఆడపిల్ల ఎవరైతే మహిళ ఉంటుందో ఆ మహిళకు అండం విడుదలవ్వట్లేదు కాబట్టి ఆమె ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ట్రీట్మెంటు ఆ ట్రీట్మెంట్ అంటూ ఓ 2 ఏళ్ళు దోచేస్తారు. ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు మినిమం. ఇది అబద్ధం కాదు, నిజం, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఎవడైనా ధనవంతుడైతే కానీ ఇవాళ రేపట్ల పిల్లలు కానే పరిస్థితి లేదు. ఎవడైనా కోటీశ్వరుడైతే కానీ ఇవాళ రేపట్ల పిల్లలు కానే పరిస్థితి లేదు. పిల్లల్ని కనాలి అంటే అత్తగారు అల్లుడికి ఇచ్చిన కట్నమంతా ఖర్చు చేయాలి. లేదంటే పుట్టింటి నుంచి తీసుకొచ్చిన బంగారాన్నంతా ఆ కోడలు ఆ పిల్లల్ని కనడం కోసం ఖర్చు చేసి IVF సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకోవాలి.
అటువంటి దుస్థితి దుర్మరమైన దుస్థితి కనిపించింది. సేమ్ ఇదే పొజిషన్లో ఒక జంట సికింద్రాబాద్లో ఉన్న సృష్టి సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చింది. అక్కడ తల్లికి అండం విడుదలవుతుందని డాక్టర్లు గమనించారు, తండ్రికి వీర్య కణాల సంఖ్య తక్కువ ఉందని గమనించారు. సో ఒక 2 సార్లు ట్రయల్ చేశారు. వాళ్ళకు ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు బాగానే దోచేశారు. డబ్బులు దోచిన తర్వాత ఏం చేశారంటే పరాయి పురుషులది అంటే సంబంధం లేని వ్యక్తి భర్తది కాదా వీర్యం, ఇక్కడ పచ్చిగా మాట్లాడాల్సిన కొంత భర్తది కాదా వీర్యం, మూడో వ్యక్తి వీర్యాన్ని తీసుకొచ్చి రెండో వ్యక్తి వీర్యాన్ని తీసుకొచ్చి ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టి బిడ్డని కలిగించారు. సక్సెస్. బిడ్డ పుట్టింది. కొడుకు పుట్టాడు. బండంటి కొడుకు సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఆ ఇంట్లో పండగ చేసుకున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి ఎందుకు డౌట్ వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఒక 2 ఏళ్ల తర్వాత కొడుకుకి DNA టెస్టులు చేయించాడు. ఆ పుట్టిన బాబుకి DNA టెస్టులు చేస్తే 2 భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. ఒకటి, వాడు ఆ ఇంట్లో వాళ్ళ DNAకి మ్యాచ్ అవ్వట్లేదు. ఆ బుడ్డోడు DNA, పుట్టిన ఆ బాబు DNA ఇంట్లో వాళ్ళ DNAకి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఆ ఇంట్లో వాళ్ళ నుంచి ఆ శిశువు జన్మించలేదు, ఆ ఇంటి వారసుడు కాదు. రెండోది వచ్చేసి వాడికి క్యాన్సర్ ఉందని తెలియదు. 2 ఏళ్ల వయసులోనే క్యాన్సర్. ఎంత భయంకరమైన విషయం. అర్థం కాని పరిస్థితిలో పిచ్చెక్కి ఆ దంపతులు ఏం చేయాలో తెలియక పోలీసును ఆశ్రయించారు. నార్త్ జోన్, హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసును ఆశ్రయించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఏకంగా సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పైన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన టీంతో కలిసి దాడులు చేసిన విజువల్స్ చూస్తున్నారు మీ స్క్రీన్లో. తన టీంతో కలిసి దాడులు చేస్తే అందులో దొరికిందేంటో తెలుసా? స్పర్మ్. ఫ్రిడ్జుల్లో రిజర్వ్ చేసిన స్పర్మ్ దొరికింది. అంతేకాదు అండం కూడా దొరికింది. కొన్ని అండాలను కూడా సేవ్ చేసి పెట్టారు. ఏంటా అని పోలీసులు ఆరా తీస్తే ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ఏం చేస్తుంది, వీళ్ళు చేస్తున్న వ్యాపారం ఏంటి, వీళ్ళు ఎలా ఈ బిడ్డల్ని కలిగిస్తున్నారు, ఇంత సక్సెస్ రేట్ ఎలా వస్తుందని ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్తో పాటు వీళ్ళకి విశాఖపట్నంలో, నెల్లూరులో, విజయవాడలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్ల పైన కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఒకేసారి దాడులు చేసింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన టాస్క్ ఫోర్స్ టీమ్ అన్ని చోట్ల ఇదే భాగోతం. ఎక్కడ చూసినా ఫ్రిడ్జుల్లో స్పర్మ్ ఉంటుంది. 2 రౌండ్లు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. 3వ రౌండు అండం కావాల్సిన వాళ్ళకి అండం ఇస్తారు, స్పర్మ్ కావాల్సిన స్పర్మ్ ఇస్తారు. ఎవడికో నుంచి తీసుకున్న వీర్యాన్ని తీసుకొచ్చి ఇంకోడింటికో వారసుని చేసేస్తున్నారు. ఎంత దుర్మార్గం. మీరు వైద్యం చేసింది ఏముంది? ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం చేస్తున్నది వైద్యమా, లేకపోతే ఆ వైద్యమని నమ్మొచ్చిన కుటుంబాలకి ద్రోహమా? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, ఈ వీడియో కింద చర్చించండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి, ఈ లైవ్ చూస్తున్న మీలో చాలామందికి సందేహం కలగవచ్చు. నాకే బాధ అనిపిస్తోంది. మీ ఇంట్లో పెరుగుతున్న వారసుడు మీవాడు కాకపోతే, ఆడపిల్ల మీ ఇంటి మహాలక్ష్మి కాకపోతే మీ మనసు ఎంత బాధగా ఉంటుంది. ఒక తెలుగు పత్రికలో రాసిన ఒక వార్తని నేను చదివిన తర్వాత షాక్ అయ్యాను. ఆ వార్తలో ఒక వాక్యం చాలా క్లియర్గా రాశారు. IVF సెంటర్లలో పుట్టిన బిడ్డలు తమ వాళ్ళో కాదో తెలుసుకోవాలంటే DNA టెస్టులు ఒక్కటే మార్గం అని. ఇక్కడ కూడా అదే జరిగింది కదా. ఆ పత్రిక రాసింది, అందులో వాస్తవం ఎంత ఉందనేది నాకు తెలియదు, అది రుజువైద్దా కాదా నాకు తెలియదు. కానీ ఆ తెలుగు పత్రికలో రాసిన వార్తని చదివిన తర్వాత నాకు మైండ్ షేక్ అయిపోయింది. DNA టెస్టులు ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసే దుస్థితి ఏర్పడింది సృష్టి సంతాన సాఫల్య కేంద్రం చేసిన నిర్వాహకం వల్ల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పర్మ్ అట్లాగే అండం, మహిళల నుంచి అండం, పురుషుల నుంచి స్పర్మ్ సేకరించేందుకు కొన్ని ఏజెన్సీలను నియమించుకున్నారు. హైదరాబాద్లో అటువంటి ఏజెన్సీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళంతా మంచి శరీర పౌష్టి కలిగిన మగాళ్ళని, లేకపోతే మంచి చర్మ సౌందర్యము, అట్లాగే మంచి చెవులు, ముక్కు, రూపలావణ్యం కలిగిన స్త్రీలని, యువతులను ఎంచుకొని వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా స్పర్మ్ సేకరించి వాటిని వాళ్ళ ఆసుపత్రుల్లో రిజర్వ్ చేస్తున్నారు. ఆ అండాలను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆసుపత్రిలో వీళ్ళే ఈ సృష్టి వాళ్ళు రిజర్వ్ చేస్తున్నారు. ఆ రిజర్వ్ చేస్తున్న పర్మ్ ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా పిల్లలు కలగలేదని వచ్చిన దంపతులు ఉంటారు కదా, వాళ్ళకి మంచి మైండ్ వాష్ చేస్తారు. సాధారణంగా ఏ ఇంట్లోనైనా ఆ పెళ్ళైన 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో బిడ్డలు కనాలనే ఆలోచన తల్లిదండ్రులు వస్తుంది. ముఖ్యంగా అమ్మా నాన్నలు లేకపోతే అత్తామామలు ఒత్తిడి చేస్తుంటారు. మేము మనవన్ని ఎప్పుడు ఎత్తుకోవాలి, మనవరాలను ఎప్పుడు ఎత్తుకోవాలి అని. వాళ్ళు ఆ ఒత్తిడి చేస్తుండే ఆ సమయంలో వాళ్ళు బిడ్డలకు వెళ్తారు. కలక్కపోతే ఏదో తెలుసు కదా, మన తెలుగు భాషలో కొన్ని అవమానకరమైన పదాలు ఉన్నాయి. ఆ మాటలు నేను ఇక్కడ చెప్పలేను. సమాజంలో బిడ్డలు లేని వాళ్ళకి విలువ ఇవ్వరు. బిడ్డలు లేని వాళ్ళని సమాజంలో చిన్న చూపు చూస్తారు.
పూర్వకాలంలో అయితే కనీసం ఫంక్షన్లకు కూడా పిలిచేవాళ్ళు కాదని. సో అటువంటి బాధలన్నీ మన చరిత్ర చెబుతున్నాయి కాబట్టి ఎన్ని లక్షలైనా ఖర్చైనా కానీ ముందు ఒక బిడ్డ కలగాలని చెప్పేసి ఆసుపత్రికి వెళ్తారు. ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం లాంటి కేంద్రాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బంతా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు ఒక 2 రౌండ్లు వీళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా ఒక పెద్ద మోసం ఉంది. ఏం చేస్తారంటే వాళ్ళు పోగానే వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ నీ లోపాలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లు తీసుకుంటారు. ఓ పెద్ద వేలకు ఖర్చు పెట్టి రిపోర్ట్ టెస్టులు చేయించి ఆ లోపాలు తీసుకొస్తారు. ఆ లోపాలు తీసుకొచ్చి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. బాబు నువ్వు ఇట్లా చేసినావు అనుకో నీకు కొడుకో బిడ్డనో పుట్టదు, నీకు సంతానం కలగదు. నువ్వు ఇట్లా చేసినావు అనుకో కలగదు. కాబట్టి మేము చెప్పిన పద్ధతులు ఇవి చేయండి, ఈ టెస్టులు చేయించండి, ఈ వైద్యం తీసుకోండి, అలా చేయండి అని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎప్పుడైతే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆ సంతాన సాఫల్య కేంద్రానికి అనుకూలంగా వాళ్ళ మైండ్ సెట్ మారిందో అప్పుడు వాళ్ళ మీద వీళ్ళ విష ప్రయోగం చేస్తారు. ఈ విష ప్రయోగం ఏంటో తెలుసా? ఈ వీర్య ప్రయోగం లేదా ఈ అండం ప్రయోగం. కొంతకాలం తిప్పిన తర్వాత అంటే అందులో కూడా అంటే మీకు పిల్లలు కలగరు అని ఓ సంవత్సరం 2 ఏళ్ళు తిప్పిన తర్వాత అప్పుడు ఈ విష ప్రయోగం స్టార్ట్ అవుతుంది. నేను విష ప్రయోగం ఏమంటున్నా ఈ వీర్య ప్రయోగాన్ని. విష ప్రయోగం చేసి వాళ్ళకు బిడ్డను కలిగేలా చేస్తారు. 90% హైదరాబాదులో ఉన్న సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇదే జరుగుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 90% సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇవే జరుగుతున్నాయని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. కానీ ఇవాళ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో జరిగిన దుర్మార్గంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కోరుతున్నా, అమాయకులను దోచుకుంటున్న ఈ సంతాన సాఫల్య కేంద్రాల పైన వరుసగా దాడులు జరిపించాల్సిన అవసరం ఉంది. వరుసగా పోలీసు దాడులు జరిపి ఈ సంతాన సాఫల్య కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునేది వేలల్లో ఫీజులు కాదు, లక్షల్లో. పేదవాడు ధనవంతుడన్న తేడా లేదు, ఆస్తులు రాయించేసుకుంటున్నారు. కరోనా సమయంలో కొన్ని ఆసుపత్రులు దోచుకున్నాయనే చర్చ జరిగింది కదా, ఆ స్థాయిలో ఆస్తులు రాయించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు ఇటువంటి నెల్లూరు లాంటి నగరాల్లో అతిపెద్ద వ్యాపారం ఏమైనా ఉంది అంటే సంతాన సాఫల్య కేంద్రాలు మాత్రమే. ఒక్కసారి టర్నోవర్లు లెక్కలేని మీకు తెలుస్తుంది. సో ఈ వీర్యాన్ని ఇలా తెచ్చుకొని ఇలా వీర్యం ఇచ్చే వాళ్ళకి ఒక్కసారి వీర్యం ఇస్తే 4,000 రూపాయలు ఇస్తున్నారట. పొరగాళ్ళు ఎవరైనా టెంప్ట్ అయ్యారా బాబు, జాగ్రత్త. సో 4,000 రూపాయలు ఇస్తున్నారట. మహిళలు కూడా 4,000 ఇస్తున్నారట. ఒక్కసారి వీర్యం ఇచ్చినా లేకపోతే అండం ఇచ్చినా 4,000 రూపాయలు ఇస్తున్నారట. ఆ 4,000 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వీర్యాన్ని తీసుకొని సేవ్ చేస్తున్నారు. ఆ వీర్యాన్ని తీసుకొచ్చి ముఖం తెలియని వాళ్ళకి పిల్లల్ని పుట్టిస్తున్నారు. అరే బాబు ఎట్లుంటుంది ఇది? ఒక తల్లికి ఎవడిదో వీర్యం తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసి బిడ్డను కలిగిస్తే ఆ తల్లి జీవితాంతం నరకం అనుభవిస్తుందా లేదా? నా బిడ్డ నా భర్తకు పుట్టలేదనే బాధ ఆమెలో ఉంటుందా లేదా? లేదు ఒక తండ్రికి వేరే ఎవరిదో అండాన్ని తీసుకొచ్చి ఒక తండ్రి వీర్యకణంతో కనెక్ట్ చేస్తే ఆ తల్లికి ఉంటుందా లేదా? నేను నా బిడ్డను నా భర్త ద్వారా కనలేకపోయాను, లేకపోతే ఆ తండ్రికి ఉంటుందా లేదా నా భార్య ద్వారా నేను నా బిడ్డను కనలేకపోయానని. నిజానికి ఐవీఎఫ్ మీద చాలా చర్చ ఉంది. ఇది పటిష్టమైన వైద్య విధానం. పిల్లని కలిగించడం కోసం హైదరాబాద్లో కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి, జెన్యూన్గా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. అప్పటికీ వాళ్ళకు పిల్లలు కలగకపోతే మీకు పిల్లలు కలగరమ్మా అని మొహం మీద చెప్పేస్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత అలా మొహం మీద చెప్పడంతో చాలా దంపతులు బాధపడుతున్న సందర్భాలు, ఆందోళనకు గురైన సందర్భాలు చాలాసార్లు మనం చూస్తున్నాం. ఈ సృష్టి లాంటి వాళ్ళు అయితే ఏకంగా సృష్టించేస్తున్నారు, ఒక కొత్త సృష్టిని సృష్టించేస్తున్నారు. డాక్టర్ నమ్రత గారు, ఆమె పెద్ద డాక్టర్, సంఘంలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి. ఆవిడ ఆసుపత్రిలోనే ఈ దుర్మార్గం జరగడం మనం ఎలా జీర్ణించుకోగలుగుతాం? సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో జరుగుతున్న ఈ భాగోతాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణతో పాటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సంతాన సాఫల్య కేంద్రాలపైన వరుసగా దాడులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవడి వీర్యాన్నో తీసుకొచ్చి అమ్మకానికి మగతనం అన్నట్టుగా ఎవడి వీర్యాన్నో తీసుకొచ్చి ఇంకెవరికో వారసుని పుట్టించడం, ఎవరి అండాన్నో తీసుకొచ్చి ఇంకెవరికో ఇంట్లో మా ఆడబిడ్డను పుట్టించడం, ఇది ఎంత న్యాయమైన పని? ఇది న్యాయమైన పనేనా? ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి? మన దేశంలో ఇటువంటి వాళ్ళకి 420 లాంటి చిన్న శిక్షలతో శిక్షలేసి జైలులో పెడతారు. కానీ ఇతర దేశాలకు వెళ్తే చైనా, ఇండోనేషియా, నార్త్ కొరియా ఇటువంటి దేశాలకు వెళ్తే ఉరి శిక్షలు వేస్తారు. ఇటువంటి మోసాలకి ఉరి శిక్షలు పడాలి. ఎందుకంటే ఎంతోమంది దంపతులతో ఎమోషన్తో, ఎంతోమంది దంపతుల వీక్నెస్లతో, ఎంతోమంది దంపతుల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు, వాళ్ళని నిలువున దోచుకుంటున్నారు.
నిజంగా ఇటువంటి ఆసుపత్రులని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాలు లాంటి ద్రోహం చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు లాంటి ఇటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ విధానాన్ని సెట్రైట్ చేయాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాల అవసరం కూడా ఉంది ఈ సమాజానికి. అయితే ఇది సరైన పద్ధతిలో సైంటిఫిక్ పద్ధతిలో జరగాలి అంటే ఏం చేయాలి? ఇటువంటి ద్రోహుల్ని ఇటువంటి మోసగాలని అరికట్టాలంటే ఏం చేయాలన్నది మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు సైంటిఫిక్గా చాలా చాలా స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాలపైన నేను మరో వీడియో చేస్తా. ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాల్లో జరుగుతున్న మోసాలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.